పువ్వులు జల్లుకొని పోతుందనే కాలే కాటికి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోలను చూసిన. అసలు ఏంటి దీని గురించి కనుక్కుందాం అని చెప్పేసి ప్రొఫైల్ విజిట్ చేస్తే అంజలి అనే ఒక ట్రాన్స్జెండర్ ప్రేమ పేరుతో ఒక ఎదవ చేసిన మోసానికి తనంతకు తానే అయిపోయింది. ఇలాంటి ఎదవలకి తెలియదా ట్రాన్స్జెండర్లకి పిల్లలు పుట్టరు, ఒకవేళ వాళ్ళతో మేము ఉంటే ఆల్రెడీ ఇట్లాంటి ఇష్యూలు చాలానే జరిగినాయి. ఇఫ్ ఇన్ కేస్ మేము ట్రాన్స్జెండర్స్ తో కలిసి ఉంటే మా ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది, నా ఫ్యామిలీ నన్ను తిడుతుంది అని అప్పుడు తెలియదు. బట్ ఈ రోజు వచ్చి మా ఇంట్లోకి తెలిసిపోయింది, ఇక మన ఇద్దరం కలవలేము, మనం విడిపోదాం అంటే కలుసుడు నీ ఇష్టమే, విడిపోవుడు నీ ఇష్టమే. ఏ ట్రాన్స్జెండర్లకు మనసు ఉండదా? వాళ్ళు మనుషులు గారా? వాళ్ళు కూడా బాధపడతారు కదా, ఎవరికన్నా ఏమన్నా అయితే కూడా ఆదుకుంటారు కదా. అంటే ట్రాన్స్జెండర్లు అంటే మీకు చిన్న చూపు అయిపోయిందా? ముందు తెలియదా మీకు ట్రాన్స్జెండర్లను చేసుకోవద్దు, లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టరు అలాంటివి ముందు తెలియదా? కావాలని వాళ్ళ దగ్గర పోతారు. ఎందుకు పోతారు తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంటది, వీళ్ళకి అడిగినప్పుడు ఇస్తారు, వీళ్ళకి నచ్చినప్పుడు పోయి వాళ్ళతో ఉండొచ్చు. ఇదే కదా, ఇలాంటి పనులు చేసుకుంటూ కూడా స్వచ్ఛమైన ప్రేమ అనే పదాన్ని అడ్డుపెట్టుకొని అనవసరంగా వేరే వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు కదరా. అంజలి అనే అమ్మాయి కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్ళు ఒక రోజు ఏం చేసిరు, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ప్రొఫైల్ ని అప్డేట్ చేసిరు. వాళ్ళ ప్రొఫైల్ అప్డేట్ చేసినప్పుడు అది వాళ్ళ కుటుంబం చూసింది. ఈ రోజు వాళ్ళ కుటుంబం వచ్చి అయ్యో మా పరువు పోయింది అంటే, మీ కొడుకు ఎప్పుడైతే ఒక ట్రాన్స్జెండర్ ని ప్రేమించి మోసం చేసిండో అక్కడ పోయింది మీ పరువు. అక్కడ మాట్లాడుతున్నారు మీ పెంపకం, మీ సంస్కారం గురించి. మీరు ఈ రోజు వచ్చి మా పరువు పోయిందని మాట్లాడు కాదు. ఇదే విషయం మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండి మీ ఇంట్లో ఆడపిల్లని ఒకటి ఇట్లనే మోసం చేస్తే మీరు అట్లనే మాట్లాడతారా? అంటే ట్రాన్స్జెండర్లకు ఇట్లాంటి అన్యాయం జరిగితే అడిగే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? మేము ఏం చేసినా చెల్తాం అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే ఎవ్వడు ఊకోడు. ఎప్పుడైనా సరే మేము న్యాయం వైపు ఉంటాం, న్యాయం కోసమే పోరాడతాం, న్యాయం గురించే మాట్లాడతాం. ప్రేమించినప్పుడు చెట్టపట్టాలు వేసుకొని తిరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు తెలవలేదా నీకు ఆ అమ్మాయి మనసు ఎంత కృంగిపోయి ఉంటది? ఆ అమ్మాయి అలాంటి ఒక డిసిషన్ తీసుకుంది అంటే వీడు ఎన్ని ఫేక్ హామీలు ఇచ్చి ఉంటాడు, నేను నీకోసం నిలబడతా, నేను నీకోసం ఉన్నా అని. ఇట్లాంటి మోసం చేసే ఎదవల్లనే ఇంకా కొంతమంది నమ్ముతారు. మంచిగా ఉండోళ్ళని, నిజంగా నీతికి బతికేటోళ్ళని ఎవరూ దేక్తలేరు ఈ మధ్య కాలంలో. తెల్లగుండి మనం మంచిగా ఉండి హైట్ పర్సనాలిటీ ఉంటే సరిపోదు, మంచి మనస్సు కూడా ఉండాలి మనిషికి. అయినా నాకు ఒక డౌట్ ఏంటంటే, వీడేం చిన్న ముల్లిగాడు కాదు. వీడికి నాకు తెలిసి 18 ఏళ్ళకి పైగానే ఉంటాయి. వీడికి లోక జ్ఞానం తెలుసు. తెలియందే ఆమె దగ్గర రాడు కదా, తెలుసు. డబ్బు కోసం అన్నిటి కోసం వాడుకున్నప్పుడు మరి అదే ఒక ట్రాన్స్జెండర్ నేను చేసుకుంటే, మా టాక్ బయటికి వస్తే, మా ఫోటోలు బయట పడితే మరి మా ఊళ్ళ పరుగుపోతుందని వీడు అప్పుడెందుకు ఆలోచించలేడు ఎదవా? అప్పుడు ఆలోచించలేవా? అప్పుడు నీకు జ్ఞానం రాలేదురా హౌలగా? అంటే ప్రేమించడానికి మాత్రం ఎవరో ఒక అమ్మాయి అప్పుడప్పుడు మీ కోరికలు తీర్చడానికి ఎవరైనా పర్లేదని మీరు అనుకుంటారు. దాన్ని ప్రేమగా చిత్రీకరించి అమ్మాయిలను ఎట్లా ట్రాప్ చేయాలి, ఎట్లా మోసం చేయాలని అన్ని చేస్తారు. చేసి లాస్ట్కి వచ్చినాక ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకొని ఇక్కడనేమో ట్రాన్స్జెండర్ అనే ఒక లోపాన్ని చూపించండి, వేరే చోట అయితే ఇంకొక లోపాన్ని చూపిస్తుండే. ఇలాంటి ఎదవల్ని ఏమనాలి? ఇలాంటి ఎదవలకు ఎలాంటి శిక్షలు పడాలి? ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది ట్రాన్స్జెండర్స్ దీనికోసం ఫైట్ చేస్తున్నారు, వాడి మీద యాక్షన్ తీసుకుంటున్నాడా? ఇక్కడ జమ్మికుంట మోడల్ మాట్లాడుతూ వస్తున్నారు, ఒకసారి వినండి. అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసి ఆ అబ్బాయి కోసము ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ హైదరాబాద్ లో జరిగింది. సో ఇది చాలా అంటే చాలా, కాకపోతే ఏంటి అంటే అబ్బాయిలకు చెప్తున్నా, అమ్ముంటే అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిలతోనే ఉండాలి కానీ మాలాంటి ట్రాన్స్జెండర్స్ ప్రేమ పేరుతో మోసం చేసి మా ట్రాన్స్జెండర్స్ దగ్గర డబ్బులు తిని వాళ్ళ దగ్గర సుఖాన్ని పొంది వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క చిల్లి డబ్బ అన్ని వసూలు చేసుకొని తర్వాత మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ కిందున్న ఫోటో ఈ లంగవర్గులు ఈ ట్రాన్స్జెండర్ ని మోసం చేసే లంగవర్గులకు చెప్తున్నా, మీకు సిగ్గులు మానాలు పెట్టలేదారా? మీ అమ్మాయిలు ఉట్టిగానే కన్నా రారా మిమ్మల్ని వేస్ట్ లంగవర్గులారా? ఒరే దమ్ముంటే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి రా, మా ట్రాన్స్జెండర్స్ మీద పడ్డదేంద్రా వేస్ట్ నా కొడుకులారా. మరి అట్లాంటప్పుడు ప్రేమించడం ఎందుకు? అవసరాలకు నిజంగానే వాడుకోవాలని అనిపిస్తే పైసలు ఇస్తే రానికే మస్తు మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పో. మరి అమాయకంగా ఇంత ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉండే అమ్మాయిల పైన పడి, ట్రాన్స్జెండర్ల పైన పడి వాళ్ళ పరువును ఎందుకు తీస్తారు? వాళ్ళ ప్రాణాలు పోవడానికి ఎందుకు కారణం అవుతారు? ఈ రోజు తల్లి కడకు కాలిపోయింది ఒక క్వశ్చన్ మోసం చేసిన పిల్లడు. అండ్ ఇక్కడ నేను ఎవరైతే ట్రాన్స్జెండర్స్ విషయంలో నేను లైఫ్ టైం ఉంటా అని హామీలు ఇస్తాడో మళ్ళీ తర్వాత మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారో అలాంటి చెత్త కదా వాళ్ళకి చెప్తున్నా.
స్పెషల్గా ఉండనప్పుడు ఉంటాను అని చెత్త హామీలు, ఫేక్ హామీలు ఇవ్వకండి. మనిషి పుట్టుక పుట్టినప్పుడు మాట మీద నిలబడడం అలవాటు చేసుకోండి. నీకు రాకపోతే ఇప్పటి నుంచైనా నేర్చుకో. ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళని వాళ్ళ కుటుంబమే యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు ఇట్లా అయినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి కూడా వాళ్ళని వేలేస్తారు, వాళ్ళు సపరేట్గా వచ్చి బతుకుతారు అని చాలా మందికి తెలుసు. చాలా ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు చెప్పారు. కొంతమంది కుటుంబాలు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ చాలా వరకు కుటుంబాలు వాళ్ళని యాక్సెప్ట్ చేయక వాళ్ళు ఆల్రెడీ పడుతున్న బాధ మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఆ బాధలు సరిపోవన్నట్టు కొత్త బాధలు పెట్టనీకో ఇగో ఇట్లాంటి చెత్తనా కొడుకులు ముందుకొచ్చి వీళ్ళకు నచ్చినట్టు మాట్లాడతారు, వీళ్ళకి నచ్చినట్టు చేస్తారు. వీళ్ళకి కావాలి అనుకుంటే కావాలి, వద్దు అనుకుంటే వెళ్ళిపోవాలి. ఎందుకు ఏంటి అని క్వశ్చన్లు మాత్రం చేయకూడదు అనమాట. అలాంటి క్వశ్చన్లు చేస్తే అప్పుడు గుర్తొస్తుంది నువ్వు ట్రాన్స్జెండర్, నీకు పిల్లలు పుట్టరు అని. మరి ముందు తెలియదా? తెలిసి కూడా నువ్వు ఇష్టపడే కదా మీ దగ్గరకు వచ్చింది. అంటే తెలిసి కూడా చేస్తున్నారు అంటే జస్ట్ మీ అవసరాలు తీర్చుకోవడం కోసమే, జస్ట్ సిచ్యువేషన్స్ కి తగ్గట్టు మీ రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఏం పోయే కాలం రా ఇట్లా పొట్టన పెట్టుకున్నారు కదా అమాయకురాలైన ఆమెని. ఈ సిగ్గులేని ఎదవకి ఆమెను పెళ్లి చేసుకుంటున్నప్పుడు తెలియదా ఆమెకు పిల్లలు పుట్టరనో, లేకపోతే పబ్లిక్ లో పడితే నా పరువు పోతుందనో. అంటే పెళ్లి చేసుకోవడం, ప్రేమించేయడం అన్ని 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 వీడి ఇష్టమే. ఆ అమ్మాయి ఒక మాట అడిగి నాతో ఉంటే నీ పరువు ఎట్లా ఎందుకు పోతుంది, మనం పెళ్లి చేసుకున్నాం కదా అంటే మాత్రం వీడికి నచ్చలేదంట, వీడికి నొప్పి వచ్చిందంట. ఏం మనిషివిరా నువ్వు? కనీసం నీకు దారుణంగా రూడ్ గా మాట్లాడుతున్నప్పుడు ఆమె మనసు ఎంత నొచ్చుకొని ఉంటుందని కూడా ఆలోచించలేవారా ఎదవా? స్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నాం, ఫస్ట్ మీ కొడుకుని మీరు అదుపులో పెట్టుకోండి. మీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, దేంతో తిరుగుతున్నాడు అనేది కూడా మీరు తెలుసుకోండి. మీ కళ్ళు కప్పి మీ కొడుకు ఈరోజు ఈ పని చేసిండు అంటే మీ కళ్ళు కప్పి ఎన్ని పనులు చేసి ఉంటాడు మీ కొడుకు. నేను ఇక్కడ మీ పెంపకం తప్పు అని నేను అంటలేను, కానీ మీరు మాట్లాడే చూసినావా ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకుంటే మా పరువు పోయింది అని, ఆ మాట తప్పు. అది మీరు వెనక తీసుకోవాలి డెఫినెట్గా. ఈ మధు గురించి మీ ఇంట్లో ఉన్నట్టు నీ కొడుకు బయట కూడా ఉంటాడు అని మీరు అనుకుంటున్నారా? నేను జస్ట్ మీకు జాగ్రత్తలు చెప్తున్నా. మీ కొడుకు ఈరోజు ఇట్లా చేసిండు అంటే అదే పేరుతో ఎంతమందిని మోసం చేస్తాడో. ఈ రోజు మీ కుటుంబానికి ఒక మచ్చ వచ్చింది అంటే రేపటి రోజు నీ కొడుకు వల్ల ఇంకొక మచ్చ రాదని గ్యారంటీ ఇస్తారా మీరు? ఇవ్వలేరు కదా. మరి ఇలాంటివి జరిగినప్పుడు నీ కొడుకుని గ్రిప్ లో పెట్టుకునే అంత కెపాసిటీ మీకు మాత్రమే ఉంటుంది. వీలైతే నీ కొడుకుని గ్రిప్ లో పెట్టుకోండి. బయటికి వచ్చి ఆమె వల్ల మా పరుగు పోయింది అని ఎందుకు మాట్లాడతారు? అనవసరంగా ట్రాన్స్జెండర్స్ ని ఎందుకు బలి చేస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉంటారు, పుట్టడు శోకంలో కన్న వాళ్ళని కూడా వదులుకొని వచ్చి సపరేట్ గా బతుకుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇంకా శోకాన్ని మిగిలిచ్చి వాళ్ళ బాధలకి కారణం అవ్వకండి. ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వస్తాయి. ట్రాన్స్జెండర్స్ కదా వాళ్ళకి రావు, వాళ్ళకి బాధలు ఉండదు, ఎమోషన్స్ ఉండవు అని అనుకోకండి. నిజంగా చెప్తున్నా, ట్రాన్స్జెండర్స్ కొంతమంది ఉంటారు ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళని నమ్మితే, అంత గొప్పగా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి ఇదవలు కొన్ని పనులు ప్రేమ పెళ్లి అనే ముసుగులో వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలని తీసి అమాయకుల్ని బలి చేసుకుంటున్నారు. కేవలం వీడి వల్ల, వీడన్న ఒక మాటలకి ఆ అమ్మాయి అంత మనస్తాపానికి గురైంది అంటే వీడు ఎన్ని మాటలను ఉంటాడో, ఇంకా ఎన్నిసార్లు గొడవ పెట్టుకొని ఉంటాడో ఆమెతో అనేది నాకు అర్థమవుతుంది. వీడని ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్స్ విషయంలో ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోయినాయి. నేను ట్రాన్స్జెండర్స్కి కూడా ఒకటి చెప్తున్నా, ఎవడైనా వచ్చి నేను నమ్ముతాం, నీతో లైఫ్ లాంగ్ ఉంటాం అని అన్నప్పుడు ఫస్ట్ ఒకటే మాట చెప్పండి, నువ్వు నా వీడియో తీసి పబ్లిక్లో పెట్టేసుకో, తర్వాత వెళ్ళి మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడు, దాని తర్వాత సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. అప్పుడైతే నన్ను కనీసం వీళ్ళు ఉంటారు అని నమ్మొచ్చేమో. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. స్పెషల్గా ట్రాన్స్జెండర్స్ని మోసం చేస్తున్నారు అన్న ఘటనలు మనం చాలానే చూస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ తెలిసి కూడా ఇంకా మీరు అమాయకుల్లాగా కళ్ళు మూసుకొని ఒకరిని నమ్మకండి. ఇట్లా ట్రాన్స్జెండర్స్ విషయంలో ప్రేమిస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ మోసపోతే రోడ్ల మీద వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఏడ్చుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది బాధను చెప్పుకోలేక వాళ్ళ గుండెల్లోనే దాచుకొని బాధ పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్లు. ఇలాంటివి ఇన్ని చూస్తున్నా కూడా ఇంకా కొంతమంది ట్రాన్స్జెండర్లు గుడ్డిగా నమ్మేస్తున్నారు. మీ మనసు ఏంటో మాకు తెలుసు, మీరు ఎలా ఉంటారో మాకు తెలుసు, మీరు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారని కూడా తెలుసు. అయినా సరే మీకు మాత్రమే ఈ హెచ్చరిక, దయచేసి ఎవరిని పడితే వాడిని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటున్నా అని ఏ గొట్టంగాడు వచ్చినా కూడా మీరు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమైన ప్రేమ అయితే ఫస్ట్ పబ్లిక్లో చెప్పండి, పబ్లిక్లో ఫొటోస్ పెట్టమనండి, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పమనండి, అందరికీ ఇంట్రడ్యూస్ చేయమనండి. అయినా ఈ మధ్యకాలంలో ఏముంది, ఎంతమందికి ఇంట్రడ్యూస్ చేసినా కూడా జస్ట్ అప్పటిదప్పుడు డబ్బు అవన్నీ కావాలి కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఏముంది, రోడ్ల మీద కూర్చోవాలి, ధర్నాలు చేయాలి, నువ్వు కావాలని మనమే ఏడవాలి తప్ప వాళ్ళ మనసులు కరగవు, వాళ్ళు వచ్చి మాట్లాడరు. ఇలాంటి ఎదవలకి శిక్షనే కరెక్ట్. ఇలాంటి ఎదవలకి ఒకసారి ఒక గట్టి శిక్ష పడింది అనుకో, నెక్స్ట్ టైం ట్రాన్స్జెండర్ని కూడా మోసం చేయరు. ప్రేమిస్తున్నామని మీ దగ్గరికి వచ్చేవన్నీ స్పెషల్గా అసలు నమ్మకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్స్ని ఒప్పించి పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టడం తెలిసి కూడా మీతో ఉండే వాళ్ళు మాత్రం చాలా రేర్ ఉంటారు.
ఆ రేర్ పర్సన్స్ని మీరే చూస్ చేసుకోండి. కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసిన వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అని వదిలేసిన ఘటనలు మీరు చూసిరు. మళ్ళీ మీరు ఇంకొకరిని నమ్మి భవిష్యత్తుని ఆగం చేసుకోకండి. ఆల్రెడీ మీరు పడుతున్న బాధలు చాలు, ఇక పైన ఇంకొక బాధని, కొత్త బాధని మీరే కొని తెచ్చుకోకండి.